హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ రోజు రెసిపీ అండి బ్రోకలీతో చేసిన రెసిపీ అండి. గ్రీన్ కలర్ కాలీఫ్లవర్ అండి. బ్రోకలీ అన్నది మన హెల్త్ కి చాలా మంచిదండి. దీంట్లో చాలా రకాల ఔషధీయ గుణాలు కూడా ఉంటాయి. మనం ఈ బ్రోకలీని ఎంత టేస్టీగా వండుకోవచ్చు అన్నది ఈ వీడియోలో నేను చూపించాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలరు. తయారు చేసే విధానాన్ని చూసేద్దాం రండి. బ్రోకలీని బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నారు, 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మాదిరిగా వేగిన తర్వాత అందులో నేను అల్లం పేస్టు, ఇప్పుడు దంచి ఉంచుకున్న ఎల్లుల్లిపాయ పేస్ట్ హాఫ్ వేస్తున్నానండి, సగం వెనక ఉంచాను. మొత్తం ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూడండి, పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేస్తున్నానండి. ఉల్లిపాయల్లోనే వేసి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టానండి. హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఈ ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్నాను. వేసిన నిమిషం తర్వాత కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న బ్రోకలీని వేసి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టానండి. బ్రోకలీ అన్నది హైలో ఉండకూడదండి, దాంట్లో ఔషధీయ గుణాలు ఆవిరైపోతాయి. కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా చేశాను. చూడండి, 5 నిమిషాలకి కొంచెం వేగింది. మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందామండి. చూడండి, మూత పెట్టి బాగా వేయించుకున్నాను. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా తయారవుతుంది. దీన్ని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ అలా మధ్యలో కలుపుతూ మనం దీన్ని మూత పెట్టి వేయించుకోవాలండి. హైలో ఎట్టి పరిస్థితుల్లో వేయించకూడదు, దీంట్లో ఉన్న పోషకాలు ఎగిరిపోతుంది. మొత్తం చూడండి, ఇప్పుడు బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం చూడండి, ఇందులో ఇప్పుడు మనం దంచి ఉంచుకున్న ఎల్లుల్లిపాయ పేస్టు, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఆల్మోస్ట్ మొత్తం వేగిపోయిందండి. ఇవి మసాలా వేసిన ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి రుచికరమైన బ్రోకలీ కూర రెడీ అయిపోయిందండి. 1 నిమిషం పాటు మూత పెట్టి మనం అలా వదిలేయాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటే చూడండి ఎంత చక్కగా వేగి. బ్రోకలీ చాలా మన హెల్త్కి చాలా మంచిదండి. మనం ఇలాగానే వండుకుంటే బ్రోకలీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. విధానాన్ని చూసారు కదండి, ఎంత టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అన్నది చూపించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.